హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. ఈరోజు మీ ముందుకు మే నెలలో భారీగా ఇంటర్వ్యూస్తో మీ ముందుకు అయితే రావడం అయితే జరిగిందనమాట. ఈ వీడియోలో మే నెల మొత్తం ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయన్నమాట. ఆ డేట్స్, వెన్యూస్ గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం. సో కంపెనీ నేమ్స్ వచ్చేసరికి దివిస్ ఫార్మా, జూబిలెంట్ ఫార్మా, హెట్రో, నావిక్ ఫార్మా, విచ్చవ్, అరబిందోలోనైతే ఉద్యోగాల గురించి అయితే తెలుసుకున్నాం. టోటల్గా 7 కంపెనీల్లోనైతే ఫార్మా కంపెనీల్లో ఉద్యోగ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో హైదరాబాద్ మరియు వైజాగ్లోనే ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. నెవర్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ జాబ్ నోటిఫికేషన్ యొక్క పోస్ట్ నేమ్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏంటి, మరియు ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోయే ముందు ఇప్పటివరకు మన సక్సెస్ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మొదట మీరే పొందుతారనమాట. సో ఫ్రెండ్స్, మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేయకుండా ప్రతి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఫస్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి దివిస్ ఫార్మాలో అయితే ఉద్యోగాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. కంపెనీ నేమ్ వచ్చేసరికి సత్యదేవ్ ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్లోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి ప్రొడక్షన్లో కావాలంటున్నారు. ప్రొడక్షన్లో వచ్చేసరికి 10th ఇంటర్మీడియట్ మరియు బీఎస్సీ చదువుకుని విద్యార్థులకు అయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఫ్రెషర్స్ మరియు 2 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఎలిజిబిలిటీ అప్లై చేసుకోవచ్చు అనమాట. 20 నుంచి 25 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. QA/QCలో వచ్చేసరికి బీఎస్సీ, ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ అయితే అప్లై చేసుకోవాలంటున్నారు. ఫ్రెషర్స్ వచ్చేసరికి 0 to 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఇద్దరు అప్లై చేసుకోవచ్చు అనమాట. 20 నుంచి 28 సంవత్సరాలు ఏజ్ అయితే కలిగి ఉండాలి. మెయింటెనెన్స్లో వచ్చేసరికి ఐటీఐ ఫిట్టర్, ఎలక్ట్రికల్లో అయితే కావాలంటున్నారు, ఐటీఐ ఎలక్ట్రీషియన్. సో ఫ్రెషర్స్ అండ్ 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్లేదు, ఎలిజిబిలిటీ ఇచ్చారనమాట. సో ఏజ్ వచ్చేసరికి 20 to 28 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, ఏజ్ అయితే ఉండాలి. ప్లీజ్ అప్లై ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ ఓన్లీ. ఎవరైతే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలంటున్నారు. సో ఈమెయిల్ ఐడి వచ్చేసరికి hr@divispharma.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే 9663117676కి అయితే కాల్ చేసుకొని మీరే డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. సో కాంటాక్ట్ 9 to 5:30 ఈ మధ్యలోనే చేసుకోండి. సో జిన్నారం, కాజీపల్లి, సంగారెడ్డి, తెలంగాణ డిస్టిక్లోనైతే ఉంటుందన్నమాట. సో ఇది సత్యదేవ్ ఫార్మాసిటికల్ ప్రైవేట్ లిమిటెడ్లోనైతే ఉద్యోగాలు అయితే జరుగుతున్నాయి. సో అందరూ ఈ జాబ్ వేకెన్సీని అయితే యూజ్ చేసుకోండి. సో ఏమైనా బేసిక్ డీటెయిల్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో చాలామంది అయితే కమెంట్ చేయడం అయితే జరుగుతుంది, వైజాగ్లో ఫార్మా కంపెనీ చెప్పమని. సో హెట్రో డ్రగ్లోనైతే వైజాగ్లో ఫార్మా జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. వీఆర్ హైరింగ్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ ఫర్ ఏపీఐ యూనిట్ వైజాగ్లో అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో సేఫ్టీలో కావాలంటున్నారు, డిప్లొమా కెమికల్ మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే కావాలంటున్నారు. సో ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. డిజిగ్నేషన్ వచ్చేసరికి సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్గా ఉండాలన్నమాట. జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఆర్గానిక్ అండ్ అనలిటికల్ కెమిస్ట్రీ చదువుకుని విద్యార్థులు అయితే కావాలంటున్నారు. 2 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే క్వాలిటీ కంట్రోల్లో అయితే ఉండాలి. ఆఫీసర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. సో ఇక్కడైతే ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ ఏరియా ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది వీడియోలో క్లారిటీగా కనిపించకపోయినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ జాబ్ వేకెన్సీ అన్ని పోస్ట్ చేయడం అయితే జరుగుతుందనమాట. అందులో జాయిన్ అయ్యి మీరైతే ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అయితే పొందవచ్చు అనమాట. అందులో జాయిన్ అవ్వడానికి లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడానికి కూడా లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. దాని మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిటీ కంట్రోల్లోనే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో అయితే ఉన్నాయన్నమాట. టీఎస్డీలో వచ్చేసరికి బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అయితే కలిగి ఉండాలి. 3 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి. ఎగ్జిక్యూటివ్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కెన్ షేర్ యువర్ రెజ్యూమే టు naganesh.p@heterodrugs.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో సబ్జెక్ట్లో వచ్చేసరికి డిపార్ట్మెంట్ అని యాడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు ఏ డిపార్ట్మెంట్లో కావాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్. సో ఇక్కడైతే 3 డిపార్ట్మెంట్ల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సేఫ్టీ, క్వాలిటీ కంట్రోల్ మరియు టీఎస్డి డిపార్ట్మెంట్లోనైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏ డిపార్ట్మెంట్లో అప్లై చేయాలనుకుంటున్నారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ అనేది సబ్జెక్ట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ హెట్రో డ్రగ్స్లోనైతే ఉద్యోగాలు, అది కూడా మన వైజాగ్ లొకేషన్స్లో. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం.
సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఫస్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్లోనైతే ఉద్యోగాలతో మీ ముందుకైతే రావడం అయితే జరిగిందనమాట. వాకిన్ డీటెయిల్స్ వచ్చేసరికి 14th May 2022 సాటర్డే అయితే ఉన్నాయన్నమాట. సో ప్యాకింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లోనైతే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. వేకెన్సీ వచ్చేసరికి ఆఫీసరు, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా కావాలంటున్నారనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిప్లొమా, బీఎస్సీ, బీఫార్మసీ, ఎంఎస్సీ, ఎంఫార్మసీ క్వాలిఫికేషన్ ఉన్న స్టూడెంట్స్ అయితే కావాలంటున్నారనమాట. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 3 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్యాకింగ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఇన్ ఫార్ములేషన్ డివిజన్లో కావాలంటున్నారనమాట. సో వర్కింగ్ లొకేషన్ వచ్చేసరికి ఫార్ములేషన్ యూనిట్ కొత్తూరులో ఉంటుందన్నమాట. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫ్రమ్ 9 to 12 AM. సో డేట్ వచ్చేసరికి 14 May 2022 9 to 12 PM అయితే చేరుకోవాలి. వెన్యూ వచ్చేసరికి ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఫార్ములేషన్ యూనిట్ 2, నందిగామ, రంగారెడ్డి, తెలంగాణలో ఉన్నాయన్నమాట. సో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు కానీ ఇంట్రెస్టెడ్ అయినట్లయితే మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బ్రింగ్ ద రెజ్యూమే, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, లేటెస్ట్ ఇంక్రిమెంట్ లెటర్, లాస్ట్ 3 month పే స్లిప్స్, మరియు బ్యాంక్ స్టేట్మెంట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ మరియు పాన్ కార్డ్ అయితే ఐడెంటిఫికేషన్గా తీసుకెళ్లాల్సి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్లోనైతే ఉద్యోగాలు అనమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి జూబ్లియంట్ బయోసిస్లోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో విర్చువల్ డ్రైవ్ 2021 May 2022 వరకు అయితే జరుగుతాయి అనమాట. సో ట్రైనీ రీసెర్చ్ అసోసియేట్ అయితే కావాలంటున్నారు. రీసెర్చ్ అసోసియేట్, సీనియర్ రీసెర్చ్ అసోసియేట్, టీమ్ లీడు, గ్రూప్ లీడర్ అయితే కావాలంటున్నారు అనమాట. సో సింథసిస్, డిస్కవరీ, డిఎంపీకే అయితే కావాలంటున్నారు. సో జాబ్ లొకేషన్ వచ్చేసరికి గ్రేటర్ నోయిడాలో అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ, ఎంఫార్మసీ, 0 to 7 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. పోస్ట్ డాక్టరేట్ అయితే 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలంటున్నారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇది జూబ్లియంట్ బయోసిస్లో అయితే ఉద్యోగాలు 20 నుంచి 21 May 2022 వరకు అయితే జరుగుతాయి అనమాట ఇంటర్వ్యూస్. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి అరవింద ఫార్మల్ అయితే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. నాయుడుపేట, ఆంధ్రప్రదేశ్లోనైతే ఉద్యోగాలు అయితే జరుగుతున్నాయి. సో వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎగ్జిక్యూటివ్ విత్ 3 to 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ప్రిఫరబుల్లీ ఫార్ములేషన్ ఓఎస్డి ఓన్లీ అంటున్నారనమాట. సో క్వాలిటీ కంట్రోల్లో క్యూఎంఎస్, ఐపీక్యూఏ, ఆర్ఏ వ్యాలిడేషన్ క్వాలిఫికేషన్, ఏక్యూఏలోనైతే ఉద్యోగ ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్లో వచ్చేసరికి ఐపీఎఫ్పి, స్టెబిలిటీ, ఆర్ఎం, ల్యాబ్ సపోర్ట్, మైక్రో స్పెషల్ టెక్నిక్స్లోనైతే ఉండాలన్నమాట. సో మీరు కానీ ఇంట్రెస్ట్ అయినట్లయితే sukumar.kondaviti @arbindo.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది అరబిందో జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి వీఆర్ హైరింగ్ ఫర్ రీసెర్చ్ అసోసియేట్ అండ్ సైంటిస్ట్ పొజిషన్స్ ఇన్ అనలిటికల్ డిపార్ట్మెంట్లో అయితే కావాలంటున్నారనమాట. సో క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ అనలిటికల్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ఆర్ ఎంఫార్మసీ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీలో అయితే క్వాలిఫికేషన్గా ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 5 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ బాలానగర్లో ఉంటుంది. ఈ నెల 10 నుంచి అంటే ఈ రోజు నుంచి 25వ తారీఖు వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి. అంటే మే నెల చివరి వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో 10 to 4 PM అయితే ఉంటుంది. మండే టు ఫ్రైడే ఉంటుంది. సాటర్డే, సండే అయితే ఇంటర్వ్యూస్ అయితే జరగవు. సో మీరు ఆ టైంలో వెళ్ళి మీ టైంని అయితే అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. సో ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. 11 to 25 May 2022 వరకు అయితే జరుగుతాయి, మండే టు ఫ్రైడే. మీరు కానీ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు recruitment@navikbio.com అయితే రెజ్యూమే అయితే ఫార్వర్డ్ చేసుకోండి. సో ఇక్కడైతే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే స్కిల్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఈ స్కిల్స్లోనైతే మీకైతే మంచి నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది నావిక్ బయోఫార్మల్ అని అయితే ఉద్యోగాలు అనమాట. సో మంచి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అందరూ యూజ్ చేసుకోండి. సో ఇప్పటివరకు అయితే ఈ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మన వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం.
సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉన్నాయన్నమాట. క్వాలిటీ కంట్రోల్ అని అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంఎస్సీ ఎంఫార్మసీ బీఫార్మసీకి అయితే ఉన్నాయన్నమాట. సో కీ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. హెచ్పిఎల్సీ జీసీ వెట్ ల్యాబ్లోనైతే మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 15th May 2022 సండే రోజు అయితే జరుగుతాయి అనమాట. సో సాయి లైఫ్ సైన్స్ 4th floor ఎస్ఎల్ఎన్ టెర్మినస్ బిల్డింగ్ గచ్చిబౌలి హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. మీరు కానీ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు sweta.p@saiyilife.com అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో మేక్ ఇట్ బెటర్ టుగెదర్. సో ఇది ఫ్రెండ్స్ ఈ సాయి ఫార్మాలోనైతే అయితే ఉద్యోగాలు క్వాలిటీ కంట్రోల్లోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్ నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి రిటర్న్ ఫార్మాలోనైతే ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. వాకిన్ ఇంటర్వ్యూస్ ఆన్ 13th May 2022 హైదరాబాద్లో ఉన్నాయన్నమాట. వీఆర్ హైరింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి అకౌంట్స్లో కావాలంటున్నారు. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. నా థంబ్నెయిల్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబుల్ అని మెన్షన్ చేయలేదన్నమాట. సో ఈ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ మీ సర్కిల్లో ఫీమేల్స్ కూడా ఇలాంటి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ కోసం సెర్చ్ చేస్తున్నట్లయితే దయచేసి ఇలాంటి జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ని అయితే షేర్ చేయండి. ఎందుకంటే ఫార్మా జాబ్స్లోనైతే ఉమెన్స్కి అయితే చాలా తక్కువ వేకెన్సీ అయితే ఉంటాయి. సో ఇలాంటి వేకెన్సీలు అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. సో డిపార్ట్మెంట్ వచ్చేసరికి అకౌంట్స్లో కావాలంటున్నారనమాట. క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీకామ్ ఎంబీఏ 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో స్కిల్స్ వచ్చేసరికి టాలీ ERP 9 MS ఆఫీస్లో కావాలంటున్నారు. ఎక్స్పెన్సివ్స్ జర్నల్ వోచర్స్ GST ఎంట్రీస్ పర్చేజ్ ఎంట్రీస్ GST రిటర్న్స్ BRS TDS ఎంట్రీస్ రిటర్న్స్ అయితే ఉంటున్నాయి అనమాట. సో పర్చేజ్లు వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రం అప్లై చేసుకోండి. BSc BCom MBA చదువుకొని ఉండాలి. 1 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. మరియు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే వచ్చి ఉండాలన్నమాట. సో డేట్ వచ్చేసరికి 13th May 2022 10 AM అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ముందు ఇక్కడైతే hr.vital.in అయితే రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసుకోండి. సో విటల్ థెరప్యూటికల్ ఫార్ములేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నియర్ భోగిగూడ భారత్ పెట్రోలియం బ్యాంక్ న్యూ భోగిగూడ సికింద్రాబాద్ అనమాట. కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసుకొని మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ ఇది విటల్ ఫార్మాలో అయితే ఉద్యోగాలు 13th May 2022 హైదరాబాద్లో అయితే ఉన్నాయన్నమాట. అందరూ యూజ్ చేసుకోండి. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నెక్స్ట్ జాబ్ వేకెన్సీ వచ్చేసరికి న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ పార్సమైరర్ మరియు గండిపోతారంలోనైతే ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. కంపెనీ నేమ్ వచ్చేసరికి న్యూల్యాండ్ మరియు VLR ఫెసిలిటేటర్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట. వీఆర్ హైరింగ్ API షిఫ్ట్ కెమిస్ట్ BSc ఫ్రెషర్స్ అయితే కావాలంటున్నారు అనమాట. డేట్ వచ్చేసరికి 14th May 2022 అయితే ఉంటాయన్నమాట. టైమింగ్స్ వచ్చేసరికి 9:30 to 4:30 అయితే టైమింగ్స్ అయితే ఉంటాయన్నమాట. షిఫ్ట్ కెమిస్ట్ రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి 3 to 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇన్ API ప్రొడక్షన్లో అయితే ఉండాలన్నమాట. అప్డేటెడ్ CV లాస్ట్ 3 month పే స్లిప్స్తో అయితే ఇంటర్వ్యూకి అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. మరియు ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి BSc పాస్డ్ అవుట్ అయి ఉండాలన్నమాట. 2021-22 పాస్డ్ అవుట్ బ్యాచెస్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ అంటున్నారు. అప్డేటెడ్ రెజ్యూమే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ ఎలిజిబుల్ ఫర్ NFPS స్కీమ్లోనైతే ఉండాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసరికి 14th May 2022 9:30 to 4:30 అయితే ఉంటుంది. VLR ఫెసిలిటేటెడ్ చైల్డ్ హాలీ స్కూల్ దండిగల్ పోలీస్ స్టేషన్ గండిమైసమ్మ హైదరాబాద్లో ఉంటుందన్నమాట. కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో కాంటాక్ట్ డీటెయిల్స్ మరియు వెన్యూ, ఇంటర్వ్యూ లొకేషను, ఇంటర్వ్యూ టైమింగ్స్, ఇంటర్వ్యూ డేటు, కంపెనీ నేమ్స్, పోస్ట్ నేమ్స్, క్వాలిఫికేషన్ నేమ్స్, ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అన్నీ ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, అన్నీ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా అర్థం కాకపోయినట్లే ఎలాంటి ఇబ్బంది లేదు, కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. డౌట్ అనేది చిన్నదైనా పెద్దదైనా పర్లేదు, కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ జాబ్ వేకెన్సీ డీటెయిల్స్ గురించి అయితే తెలుసుకుందాం.